ఛానెల్‌లో విన్నట్లయితే డేటాని ఒక ఆర్గనైజ్డ్ మేనర్‌లో మనం స్టోర్ చేయాలి అనుకుంటే వి హావ్ టు యూజ్ ది టేబుల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ది రోస్ అండ్ కాలమ్స్ దట్ యూ నో. అక్కడ ఏం చేస్తాం ఆ టేబుల్స్‌లో అంటే వి ఆర్ గోయింగ్ టు స్టోర్ సమ్ వాల్యూస్. ఇక్కడ వాల్యూస్ అనేది ఆ వాల్యూస్ అనేది ఇక్కడ ఎలా అన్నా ఉండొచ్చు. ఏ ఫార్మాట్‌లో అన్నా ఉండొచ్చు. అంటే టెక్స్ట్ అయ్యుండొచ్చు, లింక్స్ అయ్యుండొచ్చు, లేదా ఇమేజెస్ అయ్యుండొచ్చు, లేదా వీడియోస్ అయ్యుండొచ్చు. ఓకేనా? సో, ఇవన్నీ మనకొక ఆర్గనైజ్డ్ మేనర్‌లో ఉండాలి అంటే వి హావ్ టు యూజ్ ది టేబుల్స్. బికాజ్ ఎందుకు ఆర్గనైజ్డ్ మేనర్ అన్నామంటే, ఇప్పుడు నార్మల్‌గా ఒక లాగిన్ ఫార్మ్ నేను క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే. ఇక్కడ ఒక లాగిన్ ఫార్మ్ చేస్తా చూడండి. ఇది ఒక బాక్స్ కదా! బాక్స్‌లో నౌ హియర్ ఏం చేద్దాం లాగిన్ ఫార్మ్ కదా! యూజర్ నేమ్ and input type equal to text, password colon save and run. పక్కన వచ్చింది. కిందకి బ్రేక్ చేద్దాం. యాక్చువల్లీ ఇక్కడ యూజర్ నేమ్‌లోను అండ్ పాస్‌వర్డ్‌లోను ఈచ్ నంబర్ నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి క్యారెక్టర్స్ మనకేంటంటే ఒక ఆర్గనైజ్డ్ మేనర్‌లోనే ఉంది. ఎలా ఉందంటే యూజర్ నేమ్ రాగానే ఇక్కడ ఎటువంటి అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఒకవేళ యూజర్ నేమ్ కాకుండా ఈమెయిల్ ఉన్నిందనుకోండి ఎట్లొస్తుంది చూడండి బాక్స్. కంట్రోల్ ఎస్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈమెయిల్ పక్కనే వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ అనేది దాని బాక్స్ అనేది ఒక చోటు ఉంది. పాస్‌వర్డ్ దాని బాక్స్ అనేది ఒక చోటు ఉంది. అంటే ఒక ఆర్గనైజ్డ్ మేనర్‌లో లేదిలా. నార్మల్‌గా మనం ఫార్మ్స్ కానీ ఇవి మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్ మేనర్‌లో ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వీటన్నిటిని ఒక టేబులర్ స్ట్రక్చర్‌లో మనం పెట్టినట్లయితే వేరే డేటా ఏది కూడా అవసరం లేదు. అంటే వేరే స్టైల్స్ ఏవి కూడా అప్లై చేయకుండా ఓన్లీ ఈ డేటాని తీసుకొని వెళ్లి నేను టేబుల్స్‌లో ఇన్సర్ట్ చేసినట్లయితే ఇది నేను ఒక రోలో ఫస్ట్ కాలమ్‌లో ఇస్తాను. ఇది సెకండ్ రో ఫస్ట్ రో సెకండ్ కాలమ్‌లో ఇస్తాను. ఇది సెకండ్ రో ఫస్ట్ కాలమ్‌లో ఇస్తాను. అండ్ ఇది సెకండ్ రో సెకండ్ కాలమ్‌లో ఇస్తాను. అప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ఒక టేబుల్ అనేది మనం డ్రా చేసినప్పుడు ఫస్ట్ కాలమ్ ఎంత ఉంటుందో ఫస్ట్ రోలో ఫస్ట్ కాలమ్ ఎంత ఉంటుందో సెకండ్ రోలో సెకండ్ కాలమ్ స్పేస్ కూడా అంతే ఉండేట్లు చూసుకుంటాం. అవునా? ఎందుకంటే నీట్‌గా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఓపెన్ చేసే ఎక్సెల్ గాని, ఇవి గాని ఒక ఆర్గనైజ్డ్ మేనర్‌లోనే ఉంటుంది టేబుల్ స్ట్రక్చర్ అంతా. సో, అలాంటి టేబుల్స్‌ని మనం ఇక్కడ క్రియేట్ చేయడం వల్ల ఒక డేటాని అది ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ వాటెవర్ ఇట్ మే బి వి కెన్ ఇన్సర్ట్ దోస్ థింగ్స్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి. హియర్ ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి? బాక్స్ వాడు కమ్ హియర్. ఎక్కువ ఉంటుంది కాన్సెప్ట్. మళ్ళీ రోజ్ స్పాన్, కాల్ స్పాన్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడే చూసుకోండి, ఇవన్నీ కవర్ అయిపోతుంది ఒక్కొక్క సెషన్. హియర్ టేబుల్ అనే క్రియేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ది టేబుల్ ట్యాగ్. ఈ టేబుల్ ట్యాగ్ మధ్యలో మనం ఏదైతే రాస్తామో అవన్నీ టేబుల్ డేటా కిందకి కన్సిడరేషన్‌లోకి వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఈ టేబుల్ డేటాలో వాట్ ఈస్ ద థింగ్ రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఓకేనా?
రోస్ క్రియేట్ చేయాలి. ఓకేనా? రోస్ ఎలా క్రియేట్ చేస్తామంటే టీఆర్ అనే ట్యాగ్‌తో రోస్ అనేది క్రియేట్ చేస్తాము. టీఆర్ అంటే అర్థం ఏంటంటే టేబుల్, రో అనే అర్థము. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? టీఆర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ రోలో డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఆ డేటాని నేను ఎలా ఇన్సర్ట్ చేస్తానంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ది టీడీ ట్యాగ్. ఓకే? టీడీ. ఈ టీడీ ట్యాగ్‌లో నేను ఏదైతే డేటా రాస్తానో ఆ డేటా నాకు అక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఓకే? ఇక్కడ నేను ఓన్లీ నార్మల్ డేటా రాస్తా. చరణ్ అనదర్ టీడీ తేజ. హియర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకేముందంటే ఒక రో క్రియేట్ చేస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక రో, ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. ఆ టేబుల్‌లో ఒక రో రాసాం. ఆ రోలో మళ్ళీ ఏం చేస్తున్నామంటే 2 డేటా ఇచ్చాం. ఇక్కడ 2 డేటా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక రోలో 2 డిఫరెంట్ డేటా చరణ్ అనేది ఒకటి, తేజ అనేది ఒకటుంది. ఇవి 2 కాలమ్స్ లాగా కన్సిడరేషన్‌లోకొస్తాయి. ఓకేనా? 2 కాలమ్స్. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తా చూడండి. కంట్రోల్ ఎస్. కమ్ హియర్. ఇప్పుడు ఏమైంది? చరణ్ తేజ అని వచ్చింది. ఇక్కడ బార్డర్ రాలేదు. ఆ బార్డర్ ఎందుకు రాలేదో కూడా ఐ విల్ టెల్. మళ్ళీ టీఆర్ ట్యాగ్ ఇస్తున్నా. టీడీ ఇక్కడ ఎవాల్యూటింగ్ సాయ్ సాయ్ అని రాస్తా. సాయ్ టీడీ హరి. ఓకే, సేవ్. ఇక్కడ చూడండి చరణ్ అనేది ఇక్కడ వరకు ఉంది కదా, సాయి కూడా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. దాని తర్వాత స్పేస్ ఉంది కానీ స్పేస్ లో తీసుకోలేదు. ఎందుకంటే సెల్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సెల్ తీసుకుంటుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక సెల్ అనేది వస్తుంది. దీనికి నేను బార్డర్ ఇస్తా. యాక్చువల్లీ హెచ్టిఎంఎల్ 5 లో ఏంటంటే బార్డర్స్ అనేటివి డిసపియర్ అయిపోతాయి. మామూలుగా టేబుల్ కి అవుట్లైన్ ఉంటుంది కదా, ఆ అవుట్లైన్ అనేది డిసపియర్ అయిపోతుంది. దాన్ని మనం ఏం చేయాలంటే అపియరెన్స్ లోకి తెచ్చుకోవాలి. ఓకేనా? ఎలా అపియరెన్స్ లోకి తెచ్చుకుంటామంటే హియర్ ఇక్కడ టేబుల్ ఉంది కదా, దీంట్లో మనం ఒక అట్రిబ్యూట్ ఇవ్వాలి. ఆ అట్రిబ్యూట్ ఏంటంటే బార్డర్ అనే అట్రిబ్యూట్. ఈ బార్డర్ అనే అట్రిబ్యూట్ ఇచ్చి ఇక్కడ నెంబర్ ఇవ్వాలి, 1 అని ఇవ్వాలి. ఓకేనా? 1 అని ఇవ్వడం వల్ల ఏంటంటే అది బార్డర్ యొక్క పిక్సెల్ లెక్క అనుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి బార్డర్ వస్తుంది. బార్డర్ వచ్చిందా? నీట్ గా సెల్స్ లాగా వచ్చిందా? చరణ్, తేజ, సాయి, హరి అని కనిపిస్తుందా? ఎస్ సార్. ఇప్పుడు నేనేం చేశానంటే నార్మల్‌గా ఆ బార్డర్ ఏమున్నట్లంటే మనకి డిసపియర్ అయిపోయింది కదా స్టార్టింగ్‌లో. ఎందుకు డిసపియర్ అయిపోయిందంటే బార్డర్ వాల్యూ 0 ఉంటే మనకు డిసపియర్ అయిపోతది. ఓకే? బార్డర్ వాల్యూ 0. ఇప్పుడు చూడండి. 0 ఉంది. 0 ఉంది కాబట్టి డిసపియర్ అయిపోయింది. కాబట్టి బై డిఫాల్ట్ బార్డర్ వాల్యూ ఎంత తీసుకుంటుంది? ఎంత తీసుకుంటాది? 0. 0 తీసుకుంటాది బార్డర్ వాల్యూ. ఓకేనా? నౌ బార్డర్ ఇస్తున్నా. నోట్ ప్యాడ్ కూడా నోట్ ప్యాడ్‌లో నేను టెక్స్ట్ రాస్తా, రాసుకోండి. ఏ ప్రాపర్టీస్ యాక్చువల్లీ దాంట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అవన్నీ యూజ్ చేస్తాం. బార్డర్. ఓకే, బార్డర్ అనేది మనకి ఏం చేస్తుందంటే డిటర్మైన్స్ ది థిక్నెస్. ఇట్ డిటర్మైన్స్ థిక్నెస్ ఆఫ్ ది టేబుల్ బార్డర్ థిక్నెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. దాని తర్వాత సెల్ ప్యాడింగ్ అని ఒకటి ఉంది. సెల్ ప్యాడింగ్ ఏం చేస్తుందంటే మనకి డిస్టెన్స్ ఇస్తుంది దేనికి మధ్య. ఇక్కడ చూడండి ఒకసారి డిస్టెన్స్ చూద్దాం ఒకసారి. దీనికి బార్డర్ ప్రొవైడ్ చేస్తా, మళ్ళీ సెల్ ప్యాడింగ్ కూడా ఇస్తాను. ఓకే, నా ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ది సెల్ ప్యాడింగ్. బయటకు వచ్చి ఇక్కడ సెల్ ప్యాడింగ్ ఈక్వల్ టు సెల్ ప్యాడింగ్ ఒక 2 అని ఇస్తాం. ఏమైంది? ఉండండి, మీకు ఆల్రెడీ ఇది ముందు తీసేద్దాం, ఇది ప్రీవియస్ డేటా. ఇది సెల్ ప్యాడింగ్ ఒక 10 ఇస్తా. ఇప్పుడు చూడండి. ఏమవుతుంది సెల్ ప్యాడింగ్ ఇచ్చే కొద్దీ? 20
ఏమవుతుంది? బాక్స్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది సార్. గైస్ ఏమవుతుంది? బాక్స్ సైజ్ ఇంక్రీజ్ అయ్యి ఫాంట్ సైజ్ కొంచెం బాక్స్ సైజ్ తగ్గినట్టు ఇంక్రీజ్ అంటే మామూలుగా ప్యాడింగ్ అంటే అర్థం ఏంటి? నార్మల్‌గా ప్యాడింగ్ యూజ్ చేస్తాం కదా! ప్యాడింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? స్పేస్ ఇన్సైడ్ ద బాక్స్. ఇన్‌సైడ్ ఆఫ్ ది బాక్స్ స్పేస్ కావాలి అంటే ప్యాడింగ్ యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా సెల్ ప్యాడింగ్ అని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సెల్ లోపల ఉన్న కంటెంట్‌కి అండ్ బార్డర్‌కి మధ్య స్పేస్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఓకేనా? అది సెల్ ప్యాడింగ్. దాని తర్వాత ఇంకా ఏముందంటే మీకు సెల్ స్పేసింగ్ ఉంది. ఓకే? సెల్‌కి స్పేసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సెల్ ప్యాడింగ్ ఉంది. సెల్ స్పేసింగ్ ఉంది. ఇట్స్ యువర్ విష్. మీరు ఏది యూజ్ చేసుకుంటారనే దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెల్ స్పేసింగ్ ఈక్వల్ టు ఏమైంది సెల్ స్పేసింగ్ ఇచ్చింటే? ఏమవుతుంది సెల్ స్పేసింగ్ బయట ఇచ్చింటే? స్పేస్ వచ్చింది. బాక్సెస్ మధ్యలో స్పేస్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి వాటికి ఏం చేస్తామంటే సెల్ స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. వెయిట్ ఓపెన్ లోనే ఉంది కదా? 1 మినిట్. గైస్. ఓకే ఫైన్. సెల్ ప్యాడింగ్ చూసారు, సెల్ స్పేసింగ్ చూసారు. సెల్ ప్యాడింగ్ అంటే సెల్స్ లోపల వస్తుంది. సెల్ స్పేసింగ్ అంటే మనకి ఏమవుతుందంటే బయట వస్తుంది. ఓకేనా? సెల్ లోపల ఉన్న కంటెంట్ కి సెల్ కి మధ్య స్పేస్ రావాలి అంటే ఐ హావ్ టు యూజ్ ది సెల్ ప్యాడింగ్. సెల్ స్పేసింగ్ అంటే సెల్స్ మధ్య స్పేస్ రావాలంటే ఐ హావ్ టు యూజ్ ది సెల్ స్పేసింగ్. ఇప్పుడు ఇక్కడ టేబుల్స్ లో మనం ఇన్లైన్ యూజ్ చేసి ఇంకొక థింగ్ మనం రాయొచ్చు. ఇన్లైన్ అంటే అర్థం ఏంటంటే మామూలుగా అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్లైన్ సిఎస్ఎస్ ఎలా ఇవ్వాలి అని. దానికన్నా ముందు ఇక్కడ స్టైల్ ఈక్వల్ టు ఇక్కడ ఒక స్టైల్ అట్రిబ్యూట్ ని వాడతాను నేను. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమవుతుందని. ఇక్కడ బార్డర్ ఆటో వర్కింగ్ రావట్లేదు. ఇక్కడ బార్డర్ కొలాబ్స్ COLLABSE కోలన్ కొలాబ్స్. సేవ్, కమ్ హియర్. ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టేబులర్ ఫార్మాట్ వచ్చింది. అవునా? మనం ఏం చేస్తున్నామంటే నార్మల్ గా మన HTML ఫైల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సెల్స్ లాగా ఇచ్చేవాళ్ళు. అంటే ఒక టేబుల్ అయితే క్రియేట్ అవుతుంది. టేబుల్ లోపల మనకు సెల్ డిజైన్ అనేది ఇచ్చేది. అంటే నార్మల్ టేబులర్ ఫార్మాట్ కాకుండా వేరే ఫార్మాట్ లో మనకి డేటా అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఓకేనా? ఇప్పుడు మనకి అలా కాకుండా నార్మల్ టేబులర్ ఫార్మాట్ లోకి డేటా కావాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ here I have to write style equal to border collapse అని ఇవ్వడం వల్ల ఏంటంటే దాని బయట బార్డర్ ఉంది కదా, అంటే సెల్స్ లాగా వచ్చే బార్డర్. ఆ బార్డర్ ఏం చేస్తుంది అంటే కొలాప్స్ చేసేసి నార్మల్ టేబులర్ మేనర్ లోకి తీసుకొని వస్తుంది. ఓకేనా? సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్ అండ్ బార్డర్ కొలాప్స్, ఈ 4 అట్రిబ్యూట్స్. యాక్చువల్లీ ఇక్కడ స్టైల్ అనేది ఏంటంటే ఇన్లైన్ సిఎస్ఎస్. ఇంతవరకు మనం నేర్చుకునేదంతా ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది ఏంటంటే పర్టికులర్ గా ఒక ట్యాగ్ కి నువ్వు స్టైల్స్ ఇవ్వాలి అనుకున్నావు. ఓకేనా? ఆ ట్యాగ్ లోపలే నువ్వు సిఎస్ఎస్ అనేది రాస్తే దాన్ని ఏమంటామంటే ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాము. అది ఎలా రాస్తామంటే స్టైల్ అనే ట్యాగ్ ఓపెన్ చేసి అక్కడ డబుల్ కొటేషన్ లో మనం ఏమైతే స్టైల్స్ ఇస్తామో ఆ స్టైల్స్ అన్ని కూడా మనకు అక్కడ అలకేట్ అవుతాయి. ఓకేనా? ఎనీ డౌట్స్? మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కూడా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ నాకు టీడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. సో ఇలా వచ్చి బీజీ కలర్ అని ఇచ్చి ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ గివ్ రెడ్ కలర్.
ఓకే, పర్టికులర్గా దానికి మాత్రమే రెడ్ కలర్ వచ్చిందా. సో అలా మీరు విడ్త్ ఇచ్చుకోవచ్చు, హైట్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం, అది మీకు ఇష్టం వచ్చినట్లు చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను విడ్త్ ఇస్తా చూడండి, ఇక్కడ రోకి విడ్త్ అనేది అసైన్ చేస్తా. దీనికి వచ్చి నాకు ఒక విడ్త్ ఈక్వల్ టు ఒక 40% 200 పిక్సెల్ అనుకోండి. పిక్సెల్ ఉన్నట్లుంది. వై ఇట్ ఇస్ నాట్ వర్కింగ్? టీఆర్ కరెక్ట్గానే ఇచ్చా, సరే హైట్ ఇచ్చి చూసి మళ్ళీ నార్మల్గా చేంజ్ చేద్దాం ఇది. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే వర్క్ అవుతుంది కదా. నార్మల్గా మనం ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్ అలైన్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ టెక్స్ట్ అలైన్ ఎందుకు యూస్ అవుతుందంటే మన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ని సెంటర్లోకి తీసుకొని రావాలన్నా అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ప్యాడింగ్ ఇచ్చినాం కాబట్టి మనకి ఏమైందంటే లోపల ఎగ్జాక్ట్గా మిడిల్కి వచ్చింది. ప్యాడింగ్ అంటే అర్థం ఏంటి? ఇన్సైడ్ ఆఫ్ ది బ్యాక్స్ స్పేస్ అనేది వస్తుంది. ఇన్సైడ్ ఆఫ్ ది బాక్స్ కూడా మనం ఓన్లీ ప్యాడింగ్ వాడడం వల్ల ఏమొస్తుందంటే ఓవరాల్ అన్ని సైడ్స్ నాకు 20 పిక్సెల్ 20 పిక్సెల్ 20 పిక్సెల్ తీసుకుంటుంది. అంటే హైట్ లో 20 పిక్సెల్, లెఫ్ట్ లో 20 పిక్సెల్, రైట్ లో 20 పిక్సెల్ తీసుకుంటుంది. ఓకేనా? అలా కాకుండా నాకు ఓన్లీ ఒక చోట మాత్రమే కావాలి అనుకుంటే వీ హ్యావ్ టు స్పెసిఫై ఆర్ వీ హ్యావ్ టు యూజ్ దట్ వన్ ఇన్ ఇంటర్నల్ సిఎస్ఎస్. నార్మల్ గా ఇంటర్నల్ సిఎస్ఎస్ లో ఎలా అయితే ప్రొవైడ్ చేస్తామో అలా ప్రొవైడ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ దీంట్లోనే విడతీస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీనికి వస్తాను నాకు తెలిసి విడ్త్ ఈక్వల్ టు ఒక మన ఇష్టం 500 పిక్సెల్, కొంచెం ఎక్కువ ఇచ్చుకుందాం. మీరు విడ్త్ ఏమిద్దాం? 50%. విడ్త్ అనేది ఇంక్రీజ్ అయిందా? టేబుల్ విడ్త్ కంప్లీట్ గా ఓవరాల్ మొత్తం మనకి చేంజ్ అయితే అయింది, అవునా? దీన్ని నేను అలైన్ అని ఇచ్చాను అనుకో, ఇది మొత్తం నాకు సెంటర్ లోకి వస్తుంది. ఇంకొక ప్రాపర్టీ అలైన్ నాకు ఎక్కడ కావాలి? నాకు సెంటర్ కావాలంటే అలైన్ లో సెంటర్ అని ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? ఓకేనా? ఎగ్జాక్ట్ గా సెంటర్ వచ్చిందా? సో ఇలా కూడా మనం చేంజెస్ అనేది చేసుకోవచ్చు. టెక్స్ట్ అలైన్ అలైన్ ఇవ్వచ్చు. అలైన్ తో పాటు ఏమి ఇవ్వచ్చు? బార్డర్ ఇవ్వచ్చు, స్టైల్ ఇవ్వచ్చు, మళ్ళీ ఇంకా సెల్ ప్యాడింగ్ ఇవ్వచ్చు, సెల్ స్పేసింగ్ ఇవ్వచ్చు. ఇంకా దీంట్లోనే ఇప్పుడు లాగిన్ ఫామ్ చేద్దాం, దీన్ని యూజ్ చేసే మనం ఇంకా ఏమి ఇవ్వచ్చు? యాక్చువల్లీ మనం క్యాలిక్యులేటర్ ఇలాంటివి క్రియేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ టేబుల్స్ ఓన్లీ. ఈ టేబుల్స్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేటర్స్ ని డిజైన్ చేస్తాం. ఓకేనా? కంప్లీట్ టేబుల్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? ఎనీ డౌట్స్? గాయస్ ఎస్ సార్. ఓకే ఓకే హరి. ఇప్పుడు నేను ఏం చేస్తా చూడండి, ఇక్కడ రోజ్ ప్యాన్ ఇస్తా. ఓకేనా? రోజ్ ప్యాన్ అంటే అర్థం ఏంటంటే నార్మల్ గా క్యాలిక్యులేటర్ అలాంటి చూసేటప్పుడు మీరు డేటా అనేది మనకి మర్జ్ అవుతుంది ఒక్కొక్కసారి, అవునా? సో ఇక్కడ చూపిస్తా చూడండి. కంట్రోల్ సి, ఇప్పుడు నాకు ఇక్కడ సాయి అని ఉంది కదా, ఈ 3 థింగ్స్ నాకు ఒకే సెల్లులో రావాలి. నార్మల్ గా క్యాలిక్యులేటర్ అలాంటివి మీరు చూస్తున్నట్లయితే అక్కడ ఏమవుతుంది? 2 సెల్స్ అనేది కంబైన్ అయి వస్తుంది ఒకదానికి, ఎంటర్ బటన్ కి కానీ. సో అలాంటి వాటికి ఏంటంటే అది 2 బటన్స్ అనేది కంబైన్ లో అన్నా వస్తుంది, లేదా మనకి హారిజాంటల్ గా కంబైన్ అవుతుంది, లేదా వర్టికల్ గా కంబైన్ అవుతుంది. మన కీబోర్డ్ చూస్తే మన కీబోర్డ్ లో కానీ స్పేస్ బార్ అనేది ఎక్కువ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది, రైట్? సో అలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే రోజ్ ప్యాన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, రోజ్ ప్యాన్ యూజ్ చేస్తే ఏమైంది? టీడీ కదా, దీనికి నేను రోజ్ ప్యాన్ యూజ్ చేస్తాను. ఇక్కడ రో ఎక్కడి నుంచి యూజ్ చేద్దాం? పై నుంచి యూజ్ చేద్దాం. రో స్పాన్ ఈక్వల్ టు 3. ఇది నేను తీసేస్తాను.
ఇక్కడ సాయి తీసేస్తా, ఇది వద్దు నాకు, ఇక్కడ సాయి వద్దు నాకు. ఈ రెండింటి ప్లేస్లో నాకేం రావాలంటే ఒక పెద్ద బాక్స్ అనేది, పెద్ద సెల్ అనేది ఫామ్ అయ్యి దాంట్లో రావాలి డేటా అనేది. ఓకేనా? ఇక్కడ చరణ్ వచ్చింది, దాని తర్వాత ఇక్కడ సాయి వచ్చింది, ఈ పక్కనే ఆర్డర్గా వచ్చేసాయి. నార్మల్గా మనం ఎలా అయితే ఇచ్చినామో అలా వచ్చింది. కానీ ఇక్కడ సాయి అనేది ఏమి ఎందుకు వచ్చిందంటే ఈ రోస్ ఉన్నాయి కదా, ఇది ఒక రో, ఈ సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ? 3 రోస్. ఈ 3 రోస్ ని నేను ఏం చేయాలనుకున్నానంటే మర్జ్ చేసి ఒక సింగిల్ ఎంటిటీగా నేను ఫామ్ చేయాలనుకున్నా. అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఎక్కడి నుంచి అయితే నేను మర్జ్ చేయాలనుకుంటున్నానో అక్కడికి వెళ్ళి ఏ డేటానైతే నేను మర్జ్ చేయాలనుకుంటున్నానో ఆ డేటాలో రో స్పాన్ అని వాడతాను. రో స్పాన్ వాడి ఎన్ని సెల్స్ నేను మర్జ్ చేయాలి. నేను ఒకవేళ 2 అని ఇచ్చాను అనుకో, ఓన్లీ 2 సెల్స్ అనేది మర్జ్ అవుతాయి. 2 సెల్స్ మర్జ్ అయ్యాయి కదా, ఇక్కడ డేటా కావాలి మనకి, ఇక్కడ డేటా ఇస్తాను నేను. ఓకే, ఇప్పుడు చూడండి ఎన్ని సెల్స్ మర్జ్ అయింది, ఓన్లీ 2 సెల్స్ మాత్రమే మర్జ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే రో స్పాన్ ఇస్తే 2 సెల్స్ మర్జ్ అవుతుంది, కాలమ్ స్పాన్ ఇస్తే 2 కాలమ్స్ అనేది మర్జ్ అవుతుంది. ఇప్పుడు సాయి హరి అనేది మర్జ్ అవ్వాలి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సాయి దేనికి, దీనికి కదా, ఇక్కడ వచ్చి నాకు ఈ రెండు మర్జ్ అవ్వాలి. ఇక్కడ నేను ఇది తీసేస్తా, హరి తీసేస్తా, కాల్ స్పాన్ ఎన్ని కాలమ్స్? 2 కాలమ్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి అది మాత్రం నాకు ఇక్కడ వచ్చింది, అవునా? మర్జ్ అయిందా ఇక్కడ? సో నేను దీన్ని సెంటర్కి తీసుకొని రావాలి అనుకుంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే అలైన్, అలైన్ ఈక్వల్ టు సెంటర్. సెంటర్కి వచ్చిందా డేటా? కనిపిస్తుందా? ఒక టేబుల్ని మనకు కావాల్సిన విధంగా మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఎనీ డౌట్స్ ఇక్కడ వరకు? రో స్పాన్, కాలమ్ స్పాన్, సెల్ స్పేసింగ్, సెల్ ప్యాడింగ్, ఇంకా ఇప్పుడు దీంట్లో నేను సెల్ స్పేసింగ్ ఇది తీసేస్తా కావాలంటే, ఇక్కడ చూడండి కొలాప్స్ అనేది తీసేస్తా. ఇప్పుడు బాక్సెస్ వచ్చింది కదా. ఇప్పుడు నార్మల్గా మీరు అబ్జర్వ్ చేసి ఇది ఒక ఫ్రేమ్ లాగా ఉంటుంది. ఇక్కడ మీరు ఒక డేటా రాసుకోవచ్చు, ఇక్కడ మెనూ ఇవ్వచ్చు. నార్మల్గా మన వెబ్ పేజెస్ అనేది డిఫరెంట్ ఫ్రేమ్స్ గా డివైడ్ అయి ఉంటుంది, రైట్? ఇక్కడ ఒక టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది, ఓకేనా? ఇక్కడ రాసిన టైప్ ఆఫ్ థింగ్స్ అన్ని ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుంది, వాటిని ఫ్రేమ్స్ అంటాం. ఆ ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ మీకు సపరేట్ కోసం. కాకపోతే టేబుల్స్ అనేది కూడా మనం డిజైన్ చేస్తాం. ఈ టేబుల్స్ లో కూడా మనకు కావాల్సిన డేటాని మెన్షన్ చేసుకుంటాం, ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకటి ఉంది, హియర్ ఇంకొక సెల్ ఉంది, ఇక్కడ ఒక సెల్స్ డిఫరెంట్ గా ఉంది కదా. సో వీటిలో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ డేటాని మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా గాయస్? అర్థమైంది ఎక్కడి వరకు? ఎనీ డౌట్స్? నో డౌట్స్? బ్రో ఇప్పుడు లాస్ట్ లో కాలమ్స్ అన్నిటిని మర్జ్ చేశారు కదా, ఎస్ ఎస్. అక్కడ హరి అనే వాల్యూ ఉంది కదా, అంటే హరి అనే వాల్యూ ఇప్పుడు సాయి అనేది ఎందుకు వచ్చింది, హరి అనేది ఎందుకు రాలేదు? హరి అనేది నేను తీసేశాను, ఓకేనా? అక్కడ హరి అనే వాల్యూ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. లాస్ట్ రో, రైట్? ఈ లాస్ట్ రో నువ్వు అబ్జర్వ్ చేయి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాస్ట్ రో. ఇక నేను ఓన్లీ సాయి మాత్రమే పెట్టా, ఎందుకంటే నాకు ఈ 2 కాలమ్స్ లోను, ఇది ఒక కాలం, ఈ ఒక కాలం, ఈ 2 కాలమ్స్ లో నాకు ఒక సెల్ మాత్రమే రావాలి. ఒక సెల్ లో ఒక వాల్యూ మాత్రమే రాస్తాం కదా. సో అందుకని ఆ సెల్ మాత్రం నేను ఏం చేశానంటే సాయి మాత్రమే. ఒకవేళ నేను హరి పెట్టాను అనుకో, ఇక్కడ 2 కాలమ్స్ నువ్వు పెట్టాలనుకుంటున్నావు ఫోర్స్ఫుల్ గా, కానీ అడిషనల్ గా దానికి మాత్రం నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఇక్కడ ఏమిద్దాం, హరి ఇస్తున్నావు. ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడు, ఇక్కడ 2 కాలమ్స్ కి వచ్చింది, ఇది 2 కాలమ్స్ స్పేస్ ఆక్యుపై చేసింది. కాకపోతే హరి అనేది ఏమైందంటే మళ్ళీ థర్డ్ కాలమ్ కి వెళ్ళిపోయింది, ఓకేనా? ఎందుకు అలా అయిందంటే ఈ కాల్ స్పాన్ యూజ్ చేసుకొని నువ్వు 2 కాలమ్స్ ని ఆక్యుపై చేసేసావు ఆల్రెడీ. దాని తర్వాత మళ్ళీ థర్డ్ రోలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటే హరిని పెట్టాలనుకుంటున్నావు. అప్పుడు ఏం చేస్తుందంటే అనదర్ కాలమ్ ని క్రియేట్ చేసుకొని ఆ కాలమ్ లో హరి అనేది ఇక్కడ వస్తుంది. ఓకే బ్రో. ఓకే, డౌట్ ఉందా ఇంకా ఏమన్నా? క్లియర్ కంప్లీట్ గా? ఎనీథింగ్ టు సే? ఏం లేదా? యా.
దీన్ని యూజ్ చేసి ఇప్పుడు లాగిన్ పేజ్ చేద్దాం. దీంట్లో లాగిన్ పేజ్ ఎలా ఇద్దామని. Body here, to create a table I have to give first of all I am going to create one div for login, div id login. Here I am going to create a one table ఈ table లో I am going to create one tr. This is the first row. ఈ ఫస్ట్ రో పైన నేను ఏం చేస్తానంటే హెడ్డింగ్ ట్యాగ్ ఒకటి ఓపెన్ చేసి ఇక్కడే రాద్దాం డివిజన్ పైన h1 లాగిన్ పేజ్. ఈ టీఆర్ లో ఏం కావాలి మనకి టీడీ కావాలి. టీడీ హియర్ ఈ టీడీలో నాకు ఏం కావాలంటే ఇప్పుడు నార్మల్ గా ఈమెయిల్ అని రాస్తాను. టీడీ నాకు ఇక్కడ ఏం కావాలి ఇన్పుట్ టైప్ కావాలి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఈమెయిల్. ఓకే ఇక్కడ చూడండి ఈ ఇన్పుట్ అనే ట్యాగ్ దేని లోపల పెట్టాను టీడీ లోపల పెట్టాను. సో ఈమెయిల్ అనేది ఒక రో ఫస్ట్ కాలంలో వస్తుంది. ఇన్పుట్ టైప్ ఈమెయిల్ బాక్స్ అనేది ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ రో సెకండ్ కాలంలో వస్తుంది. Password, here also I will give password. లాగిన్ పేజ్ ఈమెయిల్ పాస్వర్డ్. ఇంతకు ముందు ఏమైందంటే ఇది తీసుకొని వెళ్ళి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఈమెయిల్ తర్వాతే. కానీ ఇప్పుడు అలా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇది సపరేట్ రో అండ్ కాలం అండ్ ఇది సపరేట్ అనదర్ కాలం. ఓకేనా ఇది 1 మీన్స్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఇది వచ్చి ఫస్ట్ రో సెకండ్ కాలం. ఓకేనా కావాలంటే ఇక్కడ నీకు షేప్ రాలేదు. సో దట్స్ వై నీకు షేప్ కావాలంటే బార్డర్ ఇచ్చి చూడు వస్తుంది. బార్డర్ ఈక్వల్ టు షేప్ ఇలా ఉంది. సో మీరు ఏంటంటే దీన్ని నేను డిసపియర్ చేశాను అంతే, 0 పెట్టుకున్నా. కావాలంటే షేప్ పెట్టి మళ్ళీ తీసేయండి పర్లేదు. ఓకే నాకు లాగిన్ బటన్ కావాలి. ఇంకొక రో క్రియేట్ చేస్తాను. టిఆర్ బటన్ లాగిన్. వై ఎందుకు అక్కడ వచ్చింది? వై పైకి పోయింది కింద కదా నేను ఇచ్చా. రైట్ ఏదైనా క్లోజ్ చేసింది మర్చిపోయినాను. స్టైల్ లాగిన్ బార్డర్ ఓకే అండ్ టిఆర్ అండ్ అనదర్ టిఆర్. ఎందుకు రో క్రియేట్ అవ్వలేదు? టిఆర్ టీడీ లోపల బటన్ ఇవ్వాలి. సారీ అది మిస్టేక్. బటన్ లాగిన్ అది చూసుకోలేదు. ఒక లాగిన్ బటన్ వచ్చింది. ఇప్పుడు నాకు ఈ లాగిన్ బటన్ అనేది నాకేం కావాలంటే మధ్యలోకి రావాలి, అంటే ఇక్కడ రావాలి డిజైన్. సో నేను ఏం చేస్తానంటే దీన్ని కాల్స్ పైన ఆక్యుపై చేసి ఈ సెల్ అనేది కంప్లీట్ గా తీసుకునేట్లు చేస్తాం. ఓకేనా సో ఇక్కడ టీడీలోకి వచ్చి కాల్స్ ప్యాన్ ఈక్వల్ టు 2 సెల్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది కంప్లీట్ తీసుకునేది. ఇప్పుడు దీనికి అలైన్ యూజ్ చేస్తానంటే సెంటర్కి వచ్చేస్తుంది. అలైన్ ఈక్వల్ టు సెంటర్, ఎగ్జాక్ట్ సెంటర్కి వచ్చేస్తుంది. సెంటర్కి వచ్చేసిందా? ఇప్పుడు ఏం చేస్తారంటే పైన బార్డర్ తీసేయండి, 0 పెట్టండి బార్డర్. నీట్గా వచ్చేసిందా లాగిన్ పేజ్? దీనికి ఇంకా మీరు స్టైల్స్ అప్లై చేసుకొని సరిపోతుంది. ఇది కంప్లీట్ టేబుల్ లాగిన్. ఓకేనా టేబులే కాకపోతే ఆ టేబుల్ ఉంది అని చెప్పి మనకు కనపడదు.
దీనివల్ల ఏంటంటే మనకు అడ్వాంటేజ్ ఇవన్నీ ఒక ఆర్డర్‌లో నీట్‌గా డిస్‌ప్లే అవుతుంది. ఓకేనా? ఎనీ డౌట్స్ ఇక్కడి వరకు? గైస్ No doubt, sir. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్ పక్కా? Yes, sir. సరే. ఇక్కడ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈమెయిల్ పైన నేను క్లిక్ చేస్తా అంటే నాకు ఇక్కడ ఇది హైలైట్ అవ్వట్లేదు. అంటే ఈమెయిల్ అనే బాక్స్ నాకు హైలైట్ అవ్వాలి. నార్మల్‌గా ఈ బటన్‌ని క్లిక్ చేసినా అంటే బటన్ కాదు ఈ టెక్స్ట్‌ని క్లిక్ చేసినా కూడా నాకు ఇది సెలెక్ట్ అవ్వాలి. పాస్వర్డ్‌ని సెలెక్ట్ చేసి పాస్వర్డ్ పైన టచ్ చేసినా కూడా నాకు ఇది హైలైట్ అవ్వాలి. నార్మల్‌గా ఏంటి దీంట్లోకొచ్చి నేను ఇది క్లిక్ చేస్తా అంటే ఇది హైలైట్ అవుతాంది. హైలైట్ మీన్స్ నాకేమవుతాందంటే అది రన్ అవ్వడానికి రెడీగా ఉంది. అవునా? సో ఇక్కడ ఏంటంటే వాల్యూస్ ఇవ్వాలి అని చెప్పి ఇట్ ఈస్ ఆస్కింగ్. ఇది గాని అండ్ పాస్వర్డ్ పైన సెలెక్ట్ చేస్తే పాస్వర్డ్ అనేది హైలైట్ అవుతది. నేను ఏం చేయాలనుకున్నానంటే ఇది క్లిక్ చేస్తే ఇది హైలైట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తానంటే లేబుల్ అనేది వాడతాను. లేబుల్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దానికి మధ్య లింక్ వస్తది. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ లేబుల్స్ ఎలా ఇస్తాం. లేబుల్ అనే ఒక ట్యాగ్ ఉంది. లేబుల్ ఓకే. ఈ లేబుల్‌లో నేను ఇప్పుడు ఈమెయిల్ అని ఇస్తున్నా. ఓకే. నార్మల్‌గా ఆ ఈమెయిల్ అనేది డిస్‌ప్లే అవుతుంది అక్కడ. చూడండి ఏం చేంజెస్ ఏమి ఉండదు. ఈమెయిల్ అనేది డిస్‌ప్లే అవుతుంది. కాకపోతే ఈ ఈమెయిల్‌ని క్లిక్ చేస్తే ఇది నాకు సెలెక్ట్ అవ్వాలి. అలా సెలెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ నేను ఏమి ఇవ్వాలంటే దానికి కనెక్షన్ ఇవ్వాలి. వాల్యూ ఈక్వల్ టు దీనికి ఒక వాల్యూ ఇస్తా. ఓకేనా? ఇదేంటి ఈమెయిల్ కదా! ఈమెయిల్ బాక్స్. ఓకే. ఈమెయిల్ బాక్స్. ఈ ఈమెయిల్ బాక్స్‌కి నేను వాల్యూ ఇస్తున్నా ఇప్పుడు. ఓకే. లేబుల్ అనేది దేనికి తయారు చేస్తున్నా? ఆ వాల్యూ ఇచ్చా కదా! దానికి తయారు చేస్తున్నా. సో లేబుల్ ఫార్ దేనికి ఇస్తున్నా? ఈమెయిల్ బాక్స్. ఓకే. వెయిట్. వాల్యూ వచ్చేసింది. వెయిట్. దీనికి నేమ్ ఇద్దాం. వాల్యూ కాకుండా. అప్పుడు సెట్ అయిపోతది. వాల్యూ అంటే అది ఉండదు వచ్చేస్తుంది. ఎందుకు ఇది సెలెక్ట్ అవ్వట్లేదు? ఫార్మ్. ఓకే. ఫైన్. ఐ అండర్‌స్టాండ్ థట్. యాక్చువల్లీ నేను మీకు ఫార్మ్స్ చెప్పినప్పుడు చెప్తా. ఇదేంటంటే టేబుల్‌లో రాసా కదా! ఫార్మ్ అనే ఒక ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ లోపల నేను ఇవన్నీ రాస్తే నాకు దానికి కావాల్సిన స్పెసిఫికేషన్స్ అన్నీ అలొకేట్ అవుతుంది. ఆ ఫార్మ్ అనేది ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ మామూలుగా హెచ్‌టీఎంఎల్‌లో నాకు ఎర్రర్స్ వస్తే చూపియదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. హెచ్‌టీఎంఎల్‌లో ఇన్స్పెక్ట్ అని ఇక్కడ పేజ్ ఉంటది. ఎక్కడ అది? ఇది దేంట్లో ఓపెన్ అయింది? క్రోమ్‌లో ఇక్కడ ఉంది చూడండి. ఇన్స్పెక్ట్. ఈ ఇన్స్పెక్ట్‌ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇక్కడ మన వెబ్ పేజ్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటది. ఇక్కడ కన్సోల్‌లో మనకి ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కొన్ని సార్లు ఇక్కడ చూపిస్తది. ఇది మీకు జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ ఎవరైతే ఫుల్ స్టాక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కంప్లీట్ థింగ్ అంతా దీనిపైనే ఉంటుంది. నేను ఆల్రెడీ ఇవి ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ క్లాసెస్‌కి వాళ్ళకి ఐడియా ఉంటుంది. కన్సోల్‌లో చూస్తాం ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కూడా. సో నార్మల్‌గా ఏంటంటే ఈ థింగ్స్ అన్నీ కూడా ఈ వెబ్ పేజ్ రిలేటెడ్ అవుట్‌పుట్ ఆర్ ఈ వెబ్ పేజ్ రిలేటెడ్ ఎర్రర్స్ అన్నీ కూడా నేను ఎక్కడ చూస్తానంటే కన్సోల్‌లో చెక్ చేసుకుంటా. కన్సోల్ అనేది ఏంటంటే నార్మల్‌గా కన్సోల్ ఎలిమెంట్స్ అని ఉంటుంది. ఈ ఎలిమెంట్స్‌లో మన కోడ్ రిలేటెడ్ ఇదంతా మనం చెక్ చేసుకోవచ్చు. మన కోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఏముంది? ఇది ఓపెన్ చేయగానే ఇలా వస్తది. లాగిన్ పేజ్ మాత్రమే హైలైట్ అవుతాది. చెక్ చేసుకోవడానికి మాత్రమే ఇది పనికొస్తది. ఇక్కడ నార్మల్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే టీ బాడీ అనే ట్యాగ్ ఉంది. ఆ టీ బాడీ ట్యాగ్ అనేది నేను క్రియేట్ చేయలేదు. ఇది టీ బాడీ అంటే అర్థం ఏంటంటే టేబుల్ బాడీ అని అర్థం. ఈ టేబుల్ బాడీ అనే ట్యాగ్‌ని నేను కాదు క్రియేట్ చేసింది. ఎప్పుడైతే నేను ఆ టేబుల్ రో ఇచ్చి డైరెక్ట్‌గా వాల్యూస్ ఇచ్చానో టీడీ అని చెప్పి అప్పుడే ఇది నాకు డిజైన్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఏదైతే సెలెక్ట్ చేస్తానో అది మాత్రమే నాకు అక్కడ హైలైట్ అవుతుంది. ఈ ఇన్స్పెక్ట్ అనేది అలా వర్క్ అవుతుంది. దీంట్లో మనకి ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ మనం చెక్ చేసుకుంటాం. ఓకేనా? కాకపోతే ఇది అప్‌డేటెడ్ థింగ్స్ ఇవన్నీ నేను మీకు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాపర్టీస్ ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అని. నార్మల్‌గా నేను అక్కడ ఫార్మ్ అనే ట్యాగ్‌ని వాడాలి. ఆ ట్యాగ్‌ని వాడితే నాకు ఓకే ఫైన్. ఆ ఫార్మ్ ట్యాగ్ రాకపోవడం వల్ల అది ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ అండ్ నా దాంట్లో కూడా ఏదో వెర్షన్ ప్రాబ్లమ్ ఉంది. లోడ్ అవ్వట్లేదు. లేట్‌గా లోడ్ అవుతుంది. అది ఒకసారి నేను చెక్ చేసుకుంటా.
అండ్ లాగిన్ పేజ్ చూసాం కదా. హియర్ లెజెండ్ అని ఒక ట్యాగ్ ఉంది మీకు, ఓకేనా. ఫీల్డ్ ఉంది, ఫీల్డ్ సెట్ ఉంది, ఇంకోటి వచ్చి లెజెండ్ అని ఒక ట్యాగ్ ఉంది. ఆ లెజెండ్ అనే ట్యాగ్ మీకు చెప్పిండేను. లెజెండ్ అనే ట్యాగ్ ఎందుకు యూజ్ అవుతుందంటే నార్మల్గా ఒక స్ట్రక్చర్ అనేది డిజైన్ అవుతుంది, ఓకేనా. ఆ బాక్స్ మొత్తానికి స్ట్రక్చర్ వస్తుంది. ఒక ఫీల్డ్ సెట్ ఇచ్చి ఆ ఫీల్డ్ సెట్ లోపల ఈ డీటెయిల్స్ రాస్తాము. ఆ ఫీల్డ్ సెట్ లోపల లెజెండ్, ఇప్పుడు దీన్ని తీసుకొని పోయి నేను ఫీల్డ్ సెట్ లో పెడతాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు టేబుల్, ఇక్కడ వరకు కంట్రోల్ ఎక్స్. ఇప్పుడు చూడండి, ఒక ఫీల్డ్ సెట్ ట్యాగ్ మనకి ఏంటంటే ఫీల్డ్స్ క్రియేట్ అవుతాయి దీనివల్ల. ఈ ఫీల్డ్ సెట్ ట్యాగ్ లో ఇప్పుడు మనం రాసిన టేబుల్ ని నేను పెడతాను. ఇక్కడ పైన ఏం చేస్తానంటే లెజెండ్ అని ఒక ట్యాగ్ ఇస్తాను. సేమ్ మనకు అవుట్పుట్ లో ఏం చేంజెస్ ఉండవు, కావాలంటే ఒకసారి చూడండి. సేమ్ అవుట్పుట్ ఇలా ఉంది కదా. ఫీల్డ్ సెట్ వస్తుంది, లోపల ఉన్న డేటా ఒకటే, కాకపోతే ఫీల్డ్ సెట్ ఏం చేస్తుందంటే ఇలాంటి ఒక బాక్స్ ఇస్తుంది. ఈ బాక్స్ నాకు ఏం కావాలంటే హైలైట్ అవ్వాలి. లైక్ ఇప్పుడు చూడండి, లెజెండ్ అనే ట్యాగ్ ఏం చేస్తుందో మీరు ఆల్రెడీ చూసింటారు. లెజెండ్ అనే ట్యాగ్ ని లెజెండ్ బ్రాకెట్స్, ఇక్కడ ఏం చేద్దామంటే లాగిన్ అని ఇస్తున్నాను. కంట్రోల్ ఎస్. ఇక్కడ ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు, ఎక్కడ అది H1 ట్యాగ్, ఇది వద్దు నాకు. లాగిన్ అని వచ్చిందా. ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మీరు అబ్జర్వ్ చేసింటారు, ఏదైనా వెబ్ పేజెస్ అవి క్రియేట్ చేస్తున్నప్పుడు దీనికి ఇచ్చింటారు. ఈ ఫీల్డ్ సెట్ కొంచెం తగ్గించుకుందాం మనం. దీనికి స్టైల్స్ విడ్త్ కోలన్ 300 పిక్సెల్. ఓకే, ఇది ఫీల్డ్ సెట్. ఫీల్డ్ సెట్ అని ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు అవుట్ సైడ్ ఆఫ్ ది బాక్స్, అంటే ఒక దీని లోపల రాసాం కదా, ఈ టేబుల్ మొత్తానికి బయట ఏమొస్తుందంటే ఒక డిజైన్ వస్తుంది, ఒక రెక్టాంగిల్ బాక్స్ లాగా వస్తుంది. దాని లోపల లెజెండ్ అనేది వాడడం వల్ల ఏమవుతుందంటే దాని లోపల లెజెండ్ లోపల ఒక టెక్స్ట్ ఇస్తాం కదా, ఆ టెక్స్ట్ అనేది ఏంటంటే ఆ లైన్స్ కి మధ్యలో వస్తుంది, ఓకేనా. కొంచెం డిజైన్ లాగా ఉంటుంది, ఆ లైన్స్ కి మధ్యలో వస్తుంది టెక్స్ట్ అనేది. సో అలాంటి వాటికి మనం ఏం చేయొచ్చు అంటే లెజెండ్ అనే ట్యాగ్ వాడి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆ ట్యాగ్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనం, ఓకేనా. దీనికి కావాలంటే ఫ్లో ఇక్కడ మనం చేంజ్ కూడా చేసుకుందాం. చూడండి ఒకసారి, ఫ్లోట్ రైట్ ఉంది, డిజైన్స్ ఇక్కడ వస్తుందో రాదో. మామూలుగా ఇంటర్నల్ అయితే నీట్గా చేయొచ్చు ఇన్లైన్ లో కన్నా. ఫ్లోట్ కోలన్, ఈ ప్రాపర్టీస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. సరిగ్గా రావట్లేదు, చేంజ్ అయితే అవుతుంది కానీ సరిగ్గా పడట్లేదు. ఇంటర్నల్ లోనే మనం నీట్గా చేసుకోవచ్చు స్టైల్స్ అని ఇన్లైన్ లో కన్నా. ఓకే, ఎనీ డౌట్స్ దీంట్లో? లెజెండ్ అర్థమైందా ఎక్కడ వాడతామని? సో ఆ టైప్ అంటే మామూలుగా ఒక లైన్ కి మధ్యలో మనకి టెక్స్ట్ రావాలన్నా అలాంటి థింగ్స్ కి మనం లెజెండ్ వాడుకోవచ్చు. గైస్ ఎనీ డౌట్స్? No, sir. నో, పక్కా క్లియర్. మీరు స్టైల్స్ ఇవ్వాలా అనుకుంటే దానికి ట్యాగ్ ఇచ్చి ఆ ట్యాగ్ లోపల మీరు స్టైల్స్ కూడా ఇచ్చుకోవచ్చు. లైక్ ఎలా అంటే దీనికి ఒక పేరు ఇవ్వండి, ఐడి ఈక్వల్ టు అని నార్మల్ గా మనం ఇస్తాం కదా అలా. దీనికి ఏంటంటే నేమ్ అని ఇస్తున్నా, దీనికి పైన స్టైల్స్ ఇచ్చుకుందాం, ఐడి ఇలా ఇచ్చి స్టైల్స్ ఇచ్చుకోవచ్చు. ఈ స్టైల్స్ లో మీకు ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. డిస్ప్లే వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ చూడండి, డిస్ప్లే బ్లాక్, నేను చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం దీనికి, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, నార్మల్ కలర్ బ్లాక్ బాక్స్ వచ్చి లోపల టెక్స్ట్ వచ్చిందా. దీని సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోండి. సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి బాక్స్ సైజ్ అన్న ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసి ఇట్ ఆల్సో
విల్ ఇంక్రీజ్. ఫాంట్ సైజ్ లో లార్జర్ మీడియం ఇలా ఉంటుంది. ఐ విల్ చూస్ ది లార్జర్, కొంచెం పెద్దగా వస్తుంది. ఓకే, పెద్దగా వచ్చిందా? సో దీన్ని ఇంకా మీరు కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఇంకేం చేంజెస్ చేద్దాం? ప్యాడింగ్ ఇచ్చుకోవచ్చు లోపల. ప్యాడింగ్ లెఫ్ట్ ఒక 20 పిక్సెల్, ప్యాడింగ్ రైట్ ఒక 20 పిక్సెల్. ఇలా ఒక బాక్స్ అయితే వస్తుంది. దీనికి మార్జిన్ ఇచ్చామంటే ఏమవుతుంది చూడండి. మార్జిన్ లెఫ్ట్ ఒక 30 పిక్సెల్. మూవ్ అవుతుందా? దాన్ని సెంటర్కి కావాలనే తెచ్చుకోండి, ఏం కాదు. ఇంకా కొంచెం అట్లా చేంజ్ చేసుకుంటా. ఓకే, మీకు ఎక్కడికి కావాలంటే ఆ బాక్స్ని అక్కడ తీసుకొని వచ్చి పెట్టుకోవచ్చు. మీరు దాన్ని ఇంకా సర్కిల్ అలా చేసుకోవాలనుకున్నా యూ కెన్, ఇట్స్ యువర్ విష్ కంప్లీట్గా. మీరు ఎలా ఇవ్వాలి, ఎలా చేసుకోవాలి అనుకుంటే అలా మీరు స్టైల్స్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. ఆల్రైట్, దీనికి ఇంకా స్టైల్స్ ఇచ్చుకోవాలనుకున్నా యూ కెన్, ఇట్స్ యువర్ విష్ కంప్లీట్లీ. ధీరజ్ కంప్లీటెడ్?